మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. పులివెందులలో హెచ్పి గ్యాస్ కార్యాలయ సమీపం వద్ద భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, అటు తర్వాత శశిభూషణ్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ శశిభూషణ్ రెడ్డి సీనియర్ నేత అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి భాను ప్రకాష్ సమక్షంలో ఇతర మండలాలకు సంబంధించిన పులివెందుల నేతలు అంతా కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పులివెందులలో రామరాజ్యం కోసం మేము పాటుపడుతూ ఉన్నాం. ఇక్కడ వచ్చే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, మేము రంగంలోకి దిగుతూ ఉన్నాము. అటు తర్వాత అవినీతిని రద్దు చేస్తాము, మాకు కావాల్సింది అభివృద్ధే అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ మోడీ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉన్నట్లు సూచనాప్రాయంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి. ఇలా అనంతరం నా కృష్ణయ్య కవితలకు సలాం పుస్తక ఆవిష్కరణం కూడా ఈ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. చూడండి ఈ వీడియోలో. నేడు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము, మరియు అదే సమయంలో సీనియర్ నాయకులు, ప్రజాదరణ కలిగినటువంటి ఇతరు నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడం, ఏదైతే ప్రదీప్ రెడ్డి గారు కావచ్చు, మణి గారు కావచ్చు, తన సహచర వర్గంతో దాదాపుగా 35-40 మంది యువకులు, ఉత్సాహవంతులు, ఏదైతే భారతదేశ అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనే నినాదంతో ఆకర్షితులైనటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దీని మూలంగా పులివెందుల నియోజకవర్గంలో ఇటువంటి కార్యకర్తలు బలమున్నటువంటి నాయకులు పార్టీలో చేరి మా యొక్క వంగల శశిభూషణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భానుప్రకాష్ గారు మరియు ఇతర నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఇక్కడ పార్టీని పటిష్టం చేయాలని, మరియు నరేంద్ర మోదీ గారు మరియు రాష్ట్ర సర్వైనటువంటి పివిఎన్ మాధవ్ గారు అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి నేటి సందర్భంలో ఏదైతే చేరువ కావచ్చు, వారధి, మనసులో మాట మరియు మన ఊరు మన జెండా కార్యక్రమాలు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రశిక్షణ కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలను వీరు కూడా ప్రజల్లోకి తీసుకొని పోతూ పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి నాయకులకు, ఆల్రెడీ ఉన్నటువంటి నాయకులకు మేమైతే ఒకటే తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా అయితే ప్రజల్లోకి తీసుకొని పోతున్నారో, అవినీతి రహిత, అభివృద్ధి సహిత కార్యక్రమాలను ఏ విధంగా అయితే ప్రజల్లోకి తీసుకొని పోతున్నారో, అలాగే కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఎక్కడైనా సరే మీకు ఎటువంటి ఆటంకాలు కలిగినా, ఎవరైనా సరే మన మీదికి ఎవరైనా నిందకొస్తే మీరు ఎక్కడా కూడా తలగ్గకుండా ఎవరి మీద అయినా సరే మనము అవినీతి రహితంగా ఒక సెంటు భూమి కొట్టేయడం లేదు, ఒక వ్యక్తిని మోసం చేయడం లేదు, ఎటువంటి అవినీతి అనేది మన దగ్గర లేదు. అభివృద్ధికి ఆటంకం పరిచే వాళ్ళు ఎవరైనా సరే అడ్డుకోండి, దానిపైన చర్యలకు పూనుకోండి. దానికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కావచ్చు, రాష్ట్ర శాఖ మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. దీని పరంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకెళ్ళండి, నిబ్బరంగా ఉండండి. మన మెడలో మన కండువా ఉండి అభివృద్ధి కోసం మనం పాల్పడుతున్నామంటే మన భారతదేశ అభివృద్ధి కోసం ఉన్నట్లే. నరేంద్ర మోదీ గారు మరియు పివిఎన్ మాధవ్ గారు, సత్యకుమార్ గారు మన వెంట ఉన్నట్టే. కాబట్టి ఏ విధంగా అయితే ఇంతకాలం నుండి అందరినీ
కలుపుకొని పోతూ అభివృద్ధి ఫలాలను జనాలైతే ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు దానికి అన్నిటికీ మన శశిభూషణ్ రెడ్డి గారు ఇన్ని రోజులు కార్యకర్తలకైతేనేమి అభివృద్ధి పరుస్తున్నటువంటి ఏదైనా పనుల దగ్గర కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా మిగతా కార్యకర్తలకు అందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధిలో భాగంగా ఎవరైనా ఆటంకపరిస్తే మీరు ఎవరే కానీ ఊరుగా ఉండకూడదు. ఖచ్చితంగా దానిపై తక్షణ చర్యలకు దిగండి. దానికి భారతీయ జనతా పార్టీ మీకు సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కి भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఇటువంటి పార్టీలో సభ్యత్వం తీసుకోవడం కానీ పార్టీలో కార్యకర్తగా నాయకులుగా చలామణి అవ్వడం చాలా వారి నిజంగానే పూర్వజన్మ సుకృతం. ఇటువంటి పార్టీ ప్రపంచ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పార్టీ ఈరోజు కొంతమంది తాటాకు చప్పులు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శక్తి వారికి తెలియక ఈ విధంగా ప్రవర్తించే ఎవరినైనా కూడా పార్టీ క్షమించదు. ఖచ్చితంగా ఎవరికి ఏ విధమైన ఆటంకం జరిగినా దౌర్జన్యం జరిగినా ఎవరి మీదైనా దౌర్జన్యం చేసినా ఖచ్చితంగా పులివెందుల నుంచి జాతీయ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ అండ ఉంటుంది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని చెప్పి ప్రజాసేవలో ముందుండాలని చెప్పేసి ఈరోజు మనం కార్యాలయం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు లింగిటి వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యాలయ ప్రారంభోత్సవం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే పరిస్థితిని తీసుకొచ్చాము. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మనకు కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా మనకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సిందే. కాబట్టి అందరూ కార్యకర్తలంతా సన్నద్ధంగా ఉండాలి. ఇంకా ఏదైనా ఎవరైనా అభివృద్ధిని ఆటంకపరిస్తే దౌర్జన్యాలకు దిగితే అక్రమ మార్గాలకు వెళితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేశాము. ఎప్పుడైనా కూడా మా యుద్ధం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ అవినీతి అరాచకాల మీద. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలి. పార్టీ మన ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు మనకు అండగా ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరైనా విస్మరించి ఏదైనా తీసుకొస్తే పరిస్థితి ఖచ్చితంగా ఎదురు తిరుగుతాము. ఖచ్చితంగా ఈ గుండెల్లో నిద్రపోతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రపంచం మెచ్చిన నాయకుడు, ప్రపంచం చేత మెప్పించబడిన నాయకుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇటీవల భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన యువ నాయకుడు నితిన్ నబీన్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో గతంలో భారతీయ జనతా పార్టీలో ఉండి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళినటువంటి మా సోదరుడు ప్రదీప్ రెడ్డి ఈరోజు మరోసారి భారతీయ జనతా పార్టీలో చేరిక సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా విచ్చేస్తూ అలాగే బండి ప్రదీప్ ను ఆశీర్వదించడానికి బండి ప్రదీప్ యొక్క సేవలు మరోసారి పులివెందుల నియోజకవర్గంలో
రావటంలో కీలక భూమిక పోషించినటువంటి ఏపీ మార్కెట్ డైరెక్టర్ మంగళ శశిభూషణ్ రెడ్డి గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారికి నిజంగా వారి చొరవకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త చాలా చాలా పోరాట పటిమ ఉన్నటువంటి కార్యకర్త. మిగతా ఏ పార్టీలో కూడా ఇంత నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం ఉన్నటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటారనేటటువంటిది జగద్విదితం. అందులో భాగంగా వచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎలక్షన్లో తప్పనిసరిగా ప్రదీప్ రెడ్డి చేరికతో పులివెందుల నియోజకవర్గంతో పాటు పక్కనున్న మండలాల్లో కూడా ఈ యొక్క చేరికతో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీట్లు, ఓట్ల శాతం విశేషంగా పెరగబోతుందని చెప్పేసి ఆశిస్తూ ప్రదీప్ రెడ్డి సంబంధించినటువంటి ఈ యొక్క చేరికతో భారతీయ జనతా పార్టీ బలం ద్విగుణీకృతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడైనా సరే తల ఎత్తుకొని ఎలాంటి పరిస్థితులైనా సరే ముందుకు పోగలరు. తల దించుకునే పనులు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయరు. అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేదా వారి యొక్క మంచి చెడుల్లో సంబంధించిన విషయాల్లో అనవసరంగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తేటట్టు చేసినట్లయితే ఇందాక మా శశిభూషణ్ రెడ్డి గారు చెప్పినట్లు కేవలం భారతీయ జనతా పార్టీ పులివెందుల నియోజకవర్గం కాదు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర పార్టీలో ఉంటూ కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల, కొన్ని కారణాల వల్ల వేరే సైడ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతున్న మన నాయకులకు అందరికీ నా నమస్కారాలు. మేము వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ఏరియాలో ఉండే రాజకీయ నాయకులు దుష్ట చతుష్టయానికి మేమైతే ఒక విధంగా హెచ్చరిక చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే రామరాజ్యాన్ని స్థాపించే పార్టీ. ఈ రామరాజ్యం వచ్చి ఏ ఢిల్లీకో, ఏ ఆగ్రాకో, ఏ అయోధ్యకో, లేకపోతే ఏ యూపీకో పరిమితం కాదు. రామరాజ్యాన్ని పులివెందులలో స్థాపిస్తాం. ఈ రామరాజ్య స్థాపనలో మాకు అడ్డు తగిలిన ఏ వ్యక్తిని వదలము. ఈ రోజు మీకు మేము ఇద్దరమో, ముగ్గురమో, నలుగురమో, లేకపోతే తక్కువ శక్తిగా మీకు అనిపించచ్చు ఇక్కడ పులివెందుల తాలూకాలో. మేమైతే తక్కువ శక్తి కాదు. మాకంటూ ఒక రూల్స్, రెగ్యులేషన్స్, ఒక ఐడియాలజీ ఉంది. ఈ ఐడియాలజీ కానీ పక్కన పెడితే ఏ ఒక్క నీచ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ రాజకీయం చేయలేడు. మీకందరికీ ఒకటే హెచ్చరిక, మమ్మల్ని రామరాజ్య స్థాపన వైపు మాత్రమే పయనించేటట్టు మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలు ఉండేటట్టు చూసుకోండి. అది కానీ మితిమీరితే మేము మాత్రం సహించేది లేదు. ఈ రోజు ఈ తాలూకాలో ఇక్కడ చాలా నేషనల్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఎక్కడ NHAA ప్రాజెక్ట్ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ కావచ్చు, UCIL కావచ్చు, వెరైటీస్ కావచ్చు, ఇవన్నీ నేషనల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రాజెక్ట్స్. ఇక్కడ వచ్చేసి ఎవరైనా తోక జాడించి మీకు ఇష్టం వచ్చినట్టు మీ కవర్ నష్టాలు లేకి తిండం తీసుకుపోవాలని చూస్తే ఇంతవరకు సహించాము, ఇప్పుడు సహించేది లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ ఫస్ట్, నెక్స్ట్ ఈజ్ పార్టీ, నెక్స్ట్ ఈజ్ పర్సన్. మేము ఈ పాలసీతోనే ఉన్నాము. ఈ పాలసీని అతిక్రమిస్తే మా పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, మా కూటమి కాదు, ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ సమావేశం మూలకంగా మేము చెప్పడం ఏంటంటే, మీ తాటాకు చప్పుళ్ళు, మీ రౌడీజానికి భయపడి మేమేమి ఓడుకున్నట్లేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పుస్తక ఆవిష్కరణ కృష్ణ అన్నది. సన్మానం చేద్దాం.